హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో స్వాతంత్ర యోధుడైనటువంటి చంద్రశేఖర్ ఆజాద్ గురించి తెలుసుకుందాం. 23 జూలై 1906న బాబ్రా గ్రామంలో చంద్రశేఖర్ తివారీగా బ్రాహ్మణ కుటుంబంలో అలీరాజ్పూర్ సంస్థానంలో జన్మించారు. తల్లి జాగ్రణి దేవి, తండ్రి సీతారాం తివారీ. 1922లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సస్పెండ్ చేసిన తర్వాత ఆజాద్ నిరాశ చెందారు. అతను ఒక యువ విప్లవకారుడు మన్మథ్నాథ్ గుప్తాను కలిశారు. 1925 నాటి కకోరి రైలు దోపిడీలో లాలా లజపత్ రాయ్ హత్యకు ప్రతీకారంగా 1928లో లాహోర్లో జాన్ పి సాండర్స్పై కాల్పులు జరిపాడు. చివరికి 1929లో వైస్రాయ్ ఆఫ్ ఇండియా రైలును పేల్చివేసే ప్రయత్నంలో పాల్గొన్నాడు. చంద్రశేఖర్ ఆజాద్ కొంతకాలం ఝాన్సీని తన సంస్థ కేంద్రంగా చేసుకున్నాడు. అతను ఝాన్సీ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్చా అడవిని షూటింగ్ ప్రాక్టీస్ కోసం ఒక ప్రదేశంగా ఉపయోగించాడు. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA) 1923లో రాంప్రసాద్ బిస్మిల్, జోగేష్ చంద్ర చటర్జీ, సచీంద్రనాథ్ సన్యాల్ మరియు సచీంద్రనాథ్ భిక్షి చేత స్థాపించబడింది. 1928లో భగత్ సింగ్ మరియు ఇతర విప్లవకారులతో కలిసి HRAను రహస్యంగా పునర్వ్యవస్థీకరించారు. తరువాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా మార్చారు. 27 ఫిబ్రవరి 1931న అలహాబాద్లో మరణించారు.